ప్రతి ఒక్కరూ సంపాదనలో కొంత సేవ్ చేస్తూ కొంత ఏదైనా సురక్షితమైన లేదంటే ఎక్కువ రాబడి ఇచ్చే పెట్టుబడుల్లో పెట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటాము. ఈ విషయంలో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఒక గొప్ప ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో పిల్లల నుంచి యువత, మహిళలు ఇంకా వృద్ధుల వరకు అందరికీ స్కీమ్స్ ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైన వాటిల్లో పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఈ స్కీమ్ గురించి చెప్పాలంటే ఎందుకంటే ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ ద్వారా నెలకు 20,500 వరకు సంపాదించవచ్చు. అలాగే ఇందులో పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ స్కీమ్ చాలా స్పెషల్ కాబట్టి అత్యంత ప్రజాదరణ పొందిన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్లో ఒకటిగా నిలిచింది. ఎందుకంటే ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల నెల నెల ఆదాయం 20,000 కంటే ఎక్కువ ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత మీకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా అలాగే ప్రతి నెల ఖచ్చితంగా ఆదాయం ఉండేలా చేస్తుంది. ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ డిపాజిట్లపై అద్భుతమైన వడ్డీ రేట్ అందిస్తోంది. పెట్టుబడిదారులు ఏడాదికి వడ్డీ రేటు 8.2% పొందుతారు. ఇది మీ పెట్టుబడిపై క్రమం తప్పకుండా నెల నెల ఆదాయాన్ని ఇస్తుంది. ప్రత్యేక విషయం ఏంటంటే అనేక బ్యాంకులు అందించేటువంటి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేటు కంటే ఇది చాలా ఎక్కువ. ఇంకా ఈ స్కీమ్ పెట్టేటువంటి పెట్టుబడుల్లో ప్రభుత్వ సెక్షన్ 80C కింద మనకు 1,50,000 వరకు ఆదాయ పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా మీ వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపచ్చు. వయోపరిమితి గురించి చెప్పాలంటే 60 సంవత్సరాలు లేదంటే అంతకంటే ఎక్కువ వయసున్న ఎవరైనా సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ తీయొచ్చు. దీంతోపాటు ప్రభుత్వ పదవుల నుంచి వీఆర్ఎస్ తీసుకున్న 55 నుంచి 60 సంవత్సరాల వయసున్నవారు లేదంటే ఈ డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు 50 నుంచి 60 సంవత్సరాల వయసున్నవారు ఈ అకౌంట్లో జమ చేయొచ్చు. ఇప్పుడు ఏడాది వడ్డీ ఆదాయం గురించి ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ప్రతి నెల ఆదాయం ఎలా పొందొచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక 30 lakhs ఒకేసారి పెట్టుబడి పెట్టారు అనుకోండి. ప్రభుత్వం ఇచ్చేటువంటి 8.2% వడ్డీ రేటు కింద మీ పెట్టుబడికి ఏడాదికి వడ్డీ వచ్చేసి 2,46,000 వస్తుంది. ఈ మొత్తాన్ని ప్రతి నెల మనం విభజించినట్టయితే 20,500 ప్రతి నెల పొందొచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. పోస్ట్ ఆఫీస్ SCSS పథకం కింద అకౌంట్ కోసం మీ దగ్గరలోని సమీపంలో ఉన్నటువంటి ఏదైనా పోస్ట్ ఆఫీస్ శాఖ వెళ్ళి తెరవచ్చు. అకౌంట్ తెరిచిన తర్వాత ఎప్పుడైనా అకౌంట్ క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అకౌంట్ తెరిచిన ఒక ఏడాదిలోపు మీరు మూసేస్తే గనక మీ పెట్టుబడి మొత్తంపై ఎటువంటి వడ్డీ రాదు. ఒకవేళ మీరు 1 సంవత్సరం తర్వాత లేదంటే 2 years తర్వాత అంటే 2 years లోపు మూసివేసినట్టయితే వడ్డీ మొత్తంలో 1.5% కట్ అవుతుంది. అదేవిధంగా 2 నుంచి 5 సంవత్సరాల మధ్య అకౌంట్ క్లోజ్ చేస్తే వడ్డీ మొత్తంలో 1% కట్ అవుతుంది.